హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్ బై ఆరాధ్య. రివెంజ్ మ్యారేజ్ పార్ట్ 18. నా జీవితానికి సంబంధించిన అన్ని విషయాలను తెలుసుకునే హక్కు నీకుంది కాబట్టి నా గురించి నీకు చెప్తాను విను అంటూ అంకితకు తన గురించి చెప్పడం ప్రారంభిస్తాడు సూర్య. నేను ఒక అనాథను. నాకు జన్మనించిన వెంటనే మా అమ్మ చనిపోయింది. మా నాన్న ఆకాష్ వాళ్ళ నాన్నతో కలిసి వ్యాపారం చేసేవాడు. అప్పుడు నేను ఆకాష్ వాళ్ళతో పాటే ఉండేవాడిని. కొన్నాళ్ళకి ఆకాష్ అమ్మ నాన్న కారు యాక్సిడెంట్లో చనిపోయారు. తర్వాత కొన్నాళ్ళకు మా నాన్నగారు కూడా చనిపోయారు. అప్పటి నుండి ఆకాష్, నేను, నిత్య, మమ అందరం కలిసే ఉండేవాళ్ళం కొన్నాళ్ళ వరకు. తర్వాత ఆకాష్ వల్ల ప్రశాంతి పరిచయమైంది. తను నాకు ఇప్పుడు ఒక సోదరి. ఇక ఆ రోజు నిన్ను ఎంబీబీఎస్ చదువుతున్న హాస్పిటల్లో చూశాను. మొదటి చూపులోనే నేను మీతో ప్రేమలో పడ్డాను అంటే నమ్మండి. నీకు నేను అబద్ధం చెప్పట్లేదు. నాకు చాలామంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు, కానీ ఒకటి సీరియస్గా తీసుకోలేదు. అయితే నేను స్త్రీలను గౌరవించను అని కాదు దీని అర్థం. ఇప్పటి వరకు నేను ఏ అమ్మాయికి ప్రపోజ్ చేయలేదు. అలాగే నేను ఏ అమ్మాయితో తప్పు చేయలేదు. కాకపోతే అమ్మాయిలతో జోకులు వేస్తూ ఉండేవాణ్ణి. అది కూడా నా పరిమితిలోనే అని చెప్పడం ఆపేసి, ఇక నా జీవితం నీ ఇష్ట ప్రకారం నడుస్తుంది ఇప్పటి నుండి. నాలో నీకేమైనా నచ్చకపోతే చెప్పు, నేను మార్చుకోవడానికి ప్రయత్నిస్తాను అంటాడు సూర్య. అంకిత సూర్య వైపు ఆశ్చర్యంగా చూస్తుంది. నిన్న అందరి ముందు తన మీద చేయి చేసుకుంది. అయినప్పటికీ తన మీద ఎలాంటి కోపం లేకుండా సాదాసీదాగా ఉన్నాడు. తన గురించి ఇంత ఓపెన్గా చెప్పాక అంకిత ఒక చిన్న నవ్వు నవ్వింది. ఇక ప్రశాంతి కాలేజీ నుండి నేరుగా ఆకాష్ ఇంటికి వచ్చింది. ఆ రోజు డ్రైవర్ తీసుకొచ్చాడు ప్రశాంతిని. ఆ రోజు పార్టీ ఉంది. సాయంత్రం పార్టీకి వెళ్ళేలోపు ఆకాష్ తన పనులన్నీ పూర్తి చేసుకోవాల్సి ఉంది. అతను పని విషయంలో చాలా కఠినంగా ఉంటాడు. అతనిలో ఆ క్వాలిటీస్ ఉండబట్టే అతనిని వ్యాపార సామ్రాజ్యానికి రాజు అని పిలుస్తారు. ప్రశాంతి తన రూమ్కి చేరుకోగానే బెడ్పై ఉంచిన ప్యాకెట్తో పాటు హార్ట్ షేప్లో ఉన్న రెడ్ కలర్ కార్డు కూడా కనిపించింది. ప్రశాంతి తన బ్యాగ్ సోఫా మీద విసిరి కార్డు చదవడం మొదలుపెట్టాడు. నా మధుర హృదయమా, నువ్వు నేను కలిసి ఎప్పుడూ ఎక్కడికి వెళ్ళలేదు. ఇదే మొదటిసారి బయటకు వెళ్ళడం. దానికోసం నువ్వు ప్రత్యేకంగా రెడీ అవ్వాలి. కాబట్టి నేను ఇచ్చిన ఈ డ్రెస్ను నువ్వు ధరించాలని కోరుకుంటున్నాను. నేను నిన్ను చూసినప్పటి నుండి ప్రేమలో పడ్డాను. నేను నిన్ను మొదటిసారి కలిసినప్పుడు నువ్వు ఎరుపు రంగు దుస్తులు ధరించి ఉన్నావు. ఇప్పటి వరకు మా అమ్మకు మాత్రమే ఎరుపు రంగు నచ్చేది. నేను నిన్ను చూసినప్పటి నుండి నిన్ను ఈ రంగు దుస్తుల్లో చూడాలని అనుకున్నాను. అందుకే ఆ కలర్ డ్రెస్ తెచ్చాను. దయచేసి నా బహుమతిని అంగీకరించండి. ఇట్లు ఫ్యూచర్ శ్రీమతి ఆకాష్ వర్మ. ప్రశాంతి లెటర్ చదివి త్వరగా ప్యాకెట్ ఓపెన్ చేసి చూసింది. అందులో ఎరుపు రంగు డ్రెస్ చాలా అందంగా మోడ్రన్గా ఉంది. ఆ డ్రెస్ చూసి ప్రశాంతికి సిగ్గేసింది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రశాంతి త్వరగా స్నానం చేసి మ్యాచింగ్ చెవిపోగులు మరియు అందమైన డైమండ్ నెక్లెస్తో పాటు ఆ డ్రెస్ ధరించింది. తర్వాత ఆకాష్ రాక కోసం ఆమె ఎదురు చూడడం ప్రారంభించింది. ఆమె అద్దం ముందు నిలబడి జుట్టు దువ్వుకుంటుంటే అప్పుడు తలుపు తెరిచి ఆకాష్ లోపలికి వచ్చాడు. అద్దంలోంచి నవ్వుతున్న ప్రశాంతి మొహం చూసి ఆమె దగ్గరికి వెళ్ళి భుజాలు పట్టుకొని తన వైపుకు తిప్పుకున్నాడు. ఆ డ్రెస్లో ప్రశాంతి అందంగా కనిపిస్తుంది. ఆమెను చూడగానే ఆకాష్ ప్రశాంతి ముఖాన్ని చేతులతో పట్టుకొని, నేను నిన్ను ముద్దు పెట్టుకోవచ్చా అని అడుగుతాడు. అది విన్న ప్రశాంతి మొహంకి భయంతో చెమటలు కమ్ముకుంటాయి. ఆకాష్ అలా మాట్లాడతానని అస్సలు ఊహించలేదు. కళ్ళు గట్టిగా మూసుకొని ఆకాష్ బ్లేజర్ కాలర్ గట్టిగా పట్టుకుంది. ఆమె తన ముఖం మీద ఆకాష్ వెచ్చని శ్వాస మరియు అతని ఖరీదైన పర్ఫ్యూమ్ యొక్క సువాసన తగులుతుంది. అప్పుడు ఆమె నుదుటిపై ఆకాష్ మెత్తని పెదవులతో ముద్దు పెట్టి వెంటనే కళ్ళు తెరిచాడు. ఆకాష్ మొదట ప్రశాంతి పెదవులను టచ్ చేయాలని చూస్తాడు. కానీ ప్రశాంతి కళ్ళు చూసి ఆమె మనశ్శాంతిగా లేదు అని, అలాంటి టైంలో తన పెదవులను తాకకూడదు అనుకొని నుదుటి మీద ముద్దు పెట్టాడు. దాంతో ప్రశాంతి కళ్ళు తెరిచి ఆకాష్ వైపు ఆరాధనగా చూస్తుంది. ప్రశాంతి, నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించాను. ఐ లవ్ యూ ప్రశాంతి అని. నేను నీ అందం మాత్రమే ప్రేమించలేదు, నీ ఆత్మలో ప్రేమలో పడ్డాను. అది ఎప్పటికీ కరిగిపోదు. అది ప్రతి ఒక్క గంటకి ప్రతి క్షణం పెరుగుతూనే ఉంటుంది. ఎంత త్వరగా వీలైతే అంత తొందరగా నిన్ను నా దానిగా చేసుకుంటాను. నేను కేవలం నా తల్లిదండ్రుల కలల కోసం కాకుండా నా కుటుంబం కోసం జీవిస్తున్నాను. అలా నేను నా గుండెను రాయిగా మార్చుకున్నాను. అసలు నాకు కూడా కొన్ని కోరికలు ఉంటాయి అన్న సంగతి మర్చిపోయాను. కానీ నిన్ను చూడగానే రాయిలా ఉండే ఈ గుండె మంచులా కరిగిపోయింది.
అందుకే నేను నీ జీవితంలోకి రావాలనుకుంటున్నాను. ముందు నీకు నచ్చిన విధంగానే ఉండాలి అని అనుకుంటున్నాను అంటాడు ఆకాష్. వెంటనే ప్రశాంతి ఆకాష్ని కౌగిలించుకుంది. ఆమె కళ్ళల్లో ఆనందం కొట్టొచ్చినట్లు కనబడుతుంది. ఎందుకంటే ఎవరైనా తనను ఇంతగా ప్రేమిస్తారని ఆమె ఎప్పుడూ ఊహించలేదు. ఎప్పుడు లైఫ్ లాంగ్ ఇలాగే ప్రేమిస్తూ ఉంటావా ఆకాష్ అని అంటుంది ప్రశాంతి. ఆకాష్ ఆమె మొహాన్ని తన చేతుల్లోకి తీసుకొని, నిన్ను నన్ను వేరు చేయడం ఎవరి తరమూ కాదు. నువ్వు ఇలా ఏడవకూడదు. నీ కన్నీళ్ళు నాకు చాలా ముఖ్యమైనవి. కాబట్టి వాటిని వృధా చేయకు. నేను నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తాను. నా ఊపిరిని నీ ఊపిరిగా మార్చి బ్రతుకుతాను అంటాడు ఆకాష్. తర్వాత ఆకాష్ ప్రశాంతి చేయి పట్టుకొని కారులో కూర్చోబెట్టి అతను డ్రైవింగ్ సీట్లోకి వచ్చాడు. ఎందుకంటే ఈరోజు ప్రశాంతితో ఏకాంతంగా గడపాలని అనుకున్నాడు కాబట్టి డ్రైవర్ని వద్దు అన్నాడు. మరోవైపు ఇక కాఫీ షాప్ నుండి సూర్య, అంకిత కారులో బయలుదేరుతారు. అంకిత కిటికీలో నుంచి బయటికి చూస్తుంది, కానీ సూర్యతో ఒక మాట కూడా మాట్లాడలేదు. తను కేఫ్లో తన గురించి అంతా చెప్పినా అంకిత మౌనంగా ఉండటంతో తను పెళ్లికి నిరాకరిస్తుందేమోనని సూర్య భయపడ్డాడు. అంకిత వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చాక కారు ఆపగానే అంకిత డోర్ తీసుకొని దిగిపోతుంటే సూర్య ఆమె చేతిని పట్టుకున్నాడు. అంకిత మాత్రం అతని వైపు ఆశ్చర్యంగా చూస్తుంది. క్షమించండి, మీరు నన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా లేదా అని నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. మీరు వద్దు అని సమాధానం చెప్పినప్పటికీ నేను నిన్ను ఎప్పుడు ప్రేమిస్తూనే ఉంటాను. ఇదంతా మమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి మాత్రం కాదు అని నిజాయితీగా చెప్తున్నాను. మీ అభిప్రాయం ఏదైనా చెప్పి వెళ్ళండి అని స్టీరింగ్పై వేలు పెట్టి ముందుకు చూస్తూ అన్నాడు సూర్య. అంకిత మరలా కారులో కూర్చొని అటువైపు చూస్తున్న సూర్యను తన వైపు తిప్పుకొని అతని పెదాలను ముద్దాడింది. ఆ చర్యకు ఒక్కసారిగా షాక్ అయ్యాడు సూర్య. తన వైపు కూడా చూడని అమ్మాయి తన జీవితంలో మొదటిసారిగా ముద్దిస్తుందని అతను అస్సలు ఊహించలేదు. అంకిత అతని నుండి దూరంగా వెళ్ళి అతని కళ్ళలోకి చూస్తుంది. బహుశా ఇప్పుడు మీకు నా సమాధానం నచ్చిందనుకుంటా అని అంటూ తుర్రుమని ఇంట్లోకి వెళ్ళిపోయింది అంకిత. కొద్దిసేపటికి తేరుకున్న సూర్య ఇది కల కాదు, నిజం అని అనుకొని చాలా సంతోషించాడు. మరోవైపు ఆకాష్ ప్రశాంతితో కలిసి పార్టీ జరుగుతున్న హోటల్కి వెళ్ళారు. ప్రశాంతి తన 2 చేతులతో ఆకాష్ చేతిని గట్టిగా పట్టుకుంది. అతను ముందుకు వెళ్తున్న కొద్దీ ఆమె మరింత ఆశ్చర్యానికి, భయానికి గురవుతుంది. అక్కడంతా చాలా అందంగా మరియు అద్భుతంగా ఉంది, కానీ ఆమెకి ఇదంతా కొత్త. ఆమె ఎప్పుడూ అలాంటి ప్రదేశాలకు వెళ్ళలేదు. ఓ అందమైన అమ్మాయితో వస్తున్న ఆకాష్ను చూడగానే, అక్కడ నిలబడిన జనం చూడగానే ఆశ్చర్యంతో అందరూ నోరు తెరిచేశారు. అయితే ఆశ్చర్యానికి గురైన వ్యక్తులలో రుద్ర మరియు వరుణ్ అనే 2 వ్యక్తులు కూడా నిలబడి ఎవరితో మాట్లాడుతున్నారు. ఆకాష్తో అంత సన్నిహితమైన అమ్మాయిని చూసి వాళ్ళు కూడా షాక్ అయ్యారు. ఎందుకంటే ఆకాష్ ఎప్పుడు అమ్మాయిలకు దూరంగా ఉంటాడు. ఇది వ్యాపార రంగంలో అందరికీ తెలుసు. అక్కడ ఉన్న వ్యాపార మహిళలు, పెద్ద పెద్ద వ్యాపార సామ్రాజ్యాలకు చెందిన అమ్మాయిలు విషాదంలో మునిగిపోయారు. అక్కడ ఉన్న అమ్మాయిలందరికీ ఆకాష్ మీద ఆశ ఉండేది. ఎప్పటికైనా ఆకాష్ని పొంది తీరాలని ఎవరికి వారే అనుకునేవారు. కానీ ఇప్పుడు అది కుదరదు అని నిర్ణయించుకున్నారు. అందరూ ప్రశాంతి వైపు విచిత్రంగా చూస్తున్నారు. ప్రశాంతి చాలా అందంగా ఉంది. అది చూసిన ఆకాష్ ప్రశాంతి నడుం మీద చేయి వేసి తన దగ్గరికి తీసుకున్నాడు. ఈ అమ్మాయి తన అమ్మాయి కాబట్టి ఎవరూ అమ్మాయి మీద కన్ను వేయకూడదని అతని రియాక్షన్ వార్నింగ్. ఆకాష్కు కోపం తెప్పించడమంటే తమను తాము నాశనం చేసుకోవడం అని అందరూ అతని సూచనలు తీసుకొని ప్రశాంత్ మీద నుండి దృష్టి మరల్చారు. అక్కడ ఆకాష్ వ్యాపార భాగస్వాములు మరియు అతను పెట్టుబడులు పెట్టిన కంపెనీలు కావడంతో గౌరవంగా మాట్లాడడం మొదలుపెట్టాడు. కానీ ప్రశాంతి మాత్రం తనకు అంగుళం దూరం కూడా జరగనివ్వలేదు. కానీ ఇంతలో ప్రశాంతికి వాష్రూమ్కి వెళ్ళాల్సి వచ్చింది. వాష్రూమ్లోకి వెళ్ళి బయటకు రాగానే అక్కడ 2 యువకులు నిలబడి ఉన్నారు. వాళ్ళలో ఒకడు ముందుకొచ్చి ప్రశాంతి ముందు నిలబడి, ఓయ్, నా పేరు వరుణ్, నా గురించి ఆకాష్ నీకు చెప్పలేదా? చెప్పకపోయి ఉండవచ్చు అని ఏదేదో మాట్లాడుతూ ఉన్నాడు. వరుణ్ ఒకసారి సూర్య వరుణ్ గురించి చెప్పడం ప్రశాంతికి గుర్తొచ్చింది. పక్కనే ఉన్న రుద్రను చూపించి తను నా స్నేహితుడు అని పరిచయం చేశాడు వరుణ్. ఆమె చిన్నగా నవ్వి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తుంటే రుద్ర ఆమె ముందుకొచ్చి ఆమెను అడ్డుకున్నాడు. వరుణ్ ఆమె చుట్టూ తిరుగుతూ, చాలా అందంగా ఉన్నావు, ఏమిటి అంత తొందరగా వెళ్ళడానికి తొందరపడుతున్నావు
కాస్త మమ్మల్ని కూడా చూడనివ్వు, మాట్లాడు అరుణ్. బాధపడకండి, మీరు వర్రీ అవ్వకండి. మీరు ఆకాష్తో చేసిన దానికంటే మాతో ఎక్కువ ఆనందిస్తారు. మీకేం కావాలో చెప్పండి, మీరు ఏది కోరుకుంటే అది ఇస్తాము అంటాడు రుద్ర. ప్రశాంతి కోపంగా, ఎంత ధైర్యం మీకు, మర్యాదగా మాట్లాడండి అంటుంది. భయపడకు, మేము ఆకాష్కి అస్సలు చెప్పాము. నువ్వు ఆకాష్ని సంతోషపెట్టినట్టే మమ్మల్ని కూడా సంతోషపెట్టు అని ప్రశాంతి వైపు ఆశగా చూస్తాడు వరుణ్. ప్రశాంతికి మాత్రం విసుగ్గా ఉంది. వాళ్ళని విచిత్రంగా చూసి పక్కకి తప్పుకోండి మర్యాదగా అని మరలా ముందుకు నడవడానికి ప్రయత్నిస్తుంది ప్రశాంతి. అరే, వెళ్ళడానికి అంత తొందర ఏంటి అని మరలా అడ్డుపడతాడు వరుణ్ ఆమెను తాకగానే ప్రశాంతికి శరీరంలో విద్యుత్ షాక్ తగిలి ఆమె అతని వైపు కోపంగా తిరిగి అతని కాలుని కుసుక్కున తొక్కి అతని చెంపపై గట్టిగా కొట్టి వెళ్ళిపోయింది. ప్రశాంతి చెంపదెబ్బ కొట్టిన వెంటనే వరుణ్ కళ్ళు ఎరిపెక్కాయి. తనని ఇంతవరకు కొట్టిన వాళ్ళు ఎక్కలేరు అని ప్రశాంతి వెళ్ళిపోతుంటే రుద్ర అడ్డుకోవాలని చూస్తాడు. కానీ వరుణ్ అతని చెయ్యి పట్టుకొని మౌనంగా ఉండమని సైగ చేస్తాడు. తనకి ఏదైనా పెద్ద పనిష్మెంట్ ఇవ్వాలని, తను నన్ను కొట్టిన దెబ్బకు 100 రెట్లు పనిష్మెంట్ ఇవ్వాలని అప్పుడు రుద్రను అనుకుంటాడు వరుణ్. ప్రశాంతి కోపంతో వరుణ్ని దెబ్బ కొట్టింది. కానీ ఆమెకు భయం వేస్తుంది. అక్కడి నుంచి నేరుగా ఆకాష్ వద్దకు వెళ్ళి అక్కడే నిల్చుంది. ఆకాష్ ఒక చేత్తో ఆమె భుజం పట్టుకున్నాడు. ప్రశాంతిని చూస్తుంటే తను ఒక క్షణం కూడా ఇక్కడ ఉండాలనుకోవట్లేదని అతనికి స్పష్టంగా అర్థమైంది. ప్రశాంతి అలాంటి పార్టీలకు హాజరు కావడం అదే మొదటిసారి. అందున అక్కడెవరూ తెలియని వ్యక్తుల మధ్య ఉండాలంటే ఇబ్బంది పడుతుంది. అది విని ఆమెను అక్కడి నుండి తీసుకెళ్లాడు ఆకాష్. ఇక్కడ వరుణ్ డ్రింక్ కౌంటర్ వద్ద కూర్చొని మద్యం తాగుతున్నాడు. అతని పక్కనే కూర్చున్న రుద్ర తన వైపు చూశాడు. రుద్ర తండ్రి, వరుణ్ తండ్రి ఇద్దరు వ్యాపార ప్రత్యర్థులు అయినప్పటికీ ఇద్దరు బాగా కలిసిపోయారు. ఎందుకంటే వారిద్దరూ కలిసి అక్రమ పనులు చేసేవారు. అక్రమ దందా చేసే ముఠాకి 3 అధినేతలు. వారిలో వరుణ్ మరియు రుద్ర తండ్రి కూడా ఉన్నారు. అయితే ఈ అక్రమ వ్యాపారం గురించి పోలీసులకు తెలియడంతో వారిద్దరూ ఎన్కౌంటర్లో చనిపోయారు అని అతని 3వ అనుచరుడు తప్పించుకున్నాడు. ఆ ఎన్కౌంటర్ జరిగిన వరుణ్, రుద్ర ఇద్దరు వాళ్ళ వ్యాపారాన్ని తమ విధిగా భావించి తమ అక్రమ వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లారు. తన తండ్రిలాగే డ్రగ్స్, ఆడపిల్లల అక్రమ రవాణా ప్రారంభించాడు. డ్రగ్స్ స్మగ్లింగ్స్ చేసేవాడు. చిన్నప్పటి నుంచి తండ్రి ఇలాంటి పనులు చేయడం చూశాడు. అందుకే వరుణ్ కూడా తండ్రిలాగే మారిపోయాడు. తన దగ్గర ఉన్నదంతా ఆకాష్ కంటే తక్కువ అని తెలిసిన వెంటనే అతను ఆకాష్పై అసూయపడేవాడు. ఆకాష్ బోర్డు అధ్యక్షుడిగా ఉన్నాడు. అతనికి సమాజంలో అధికారం, డబ్బు మరియు గౌరవం ఉన్నాయి. అందుకే వారిద్దరూ అతనిపై అసూయ పడ్డారు. ఎందుకంటే ఆకాష్కి ఏమున్నా అదంతా అతని తండ్రి స్వశక్తితో సాధించాడు. ఇదంతా అతని నిజాయితీ మరియు కష్టపడి సంపాదించింది. ఆ తర్వాత ఏం జరిగిందో తరువాతి భాగంలో చూద్దాం. మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.